ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నా పేరు రీమా. నేను ఈ సంఘానికి డిసెంబర్ 3 నుంచి మేము రాగలుగుతున్నాము. కుటుంబంగా వస్తున్నాము. ఈ సంవత్సరంలో మేము ఎంతో నేర్చుకున్నాము. నా కుటుంబం కట్టబడింది. పర్సనల్గా నేను చాలా నేర్చుకోగలిగానండి. ఆత్మీయంగా నేను ఎంతో బలపడానని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మామూలుగా క్రైస్తువులు ఎట్లా అంటే నామకార్థంగా ఈరోజు చాలామంది జీవిస్తూ ఉన్నారు. అట్లనే ఉండేవాళ్ళము. సండే అంటే చర్చ్కి వెళ్ళాలి, వాక్యం వినాలి, బలలో పాల్గొనాలి, రావాలి, అట్లా ఉండేవాళ్ళము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా లోకంలో పడిపోయి జీవిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం నుంచి గడిచిన సంవత్సరం మొత్తము ప్రతి దినము మేము తెలియకుండానే వాక్యం వింటూ అన్న వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాము. అంటే ఆ వారం అంతా ఆ వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ ఆ వాక్యానుసారం జీవించడానికి మేము చాలా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళము. అలానే నా భర్త విషయంలో కూడా నేను సాక్ష్యం చెప్పవచ్చండి. తను చేసి వివాహమై 10 సంవత్సరాలైనా మేము ప్రతి సండే చర్చ్కి వెళ్ళే ప్రతిరోజు సండే గొడవే ఇంట్లో. ఆయన టయానికి రాడు, నాకేమో టయానికి వెళ్ళాలని. కానీ దేవుడు అద్భుతంగా 10 గంటలకి అంటే 12ంటికి తీసుకెళ్ళడానికి కూడా గొడవతో వెళ్ళేవాళ్ళం. అద్భుతంగా అసలు ఇప్పుడు 8:30కి చర్చ్ అంటే ఆయన 6 సంఘంలో ఉంటున్నాడు. దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. ఇంకా నేను నా భర్తని దేవుని సేవలో వాడుకోవాలని నేను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలానే దేవుడు వాడుకుంటున్నాడు. దానికి అన్న మాటలు, దేవుడు వాక్యం ఎంతో తోడ్పడుతూ వస్తుంది. అలాగే మా వ్యక్తిగతంగా కుటుంబంలో ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో మేము ఒకరి మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉండేవాళ్ళమండి. అటు అత్తమామల దిక్కు చూస్తూ ఉండేవాళ్ళము, తల్లిదండ్రుల దిక్కు చూస్తూ ఉండేవాళ్ళము. పిల్లలు ఫీజులు కట్టాలన్నా కూడా ఎవరు హెల్ప్ చేస్తారా, అలా మేము ఫైనాన్షియల్గా చాలా పూర్గా ఉండేవాళ్ళము. ఇక్కడ వాక్యంలో బలపడ్డాము, వాక్యం మీద ఆధారపడటం నేర్చుకున్నాము. ఎప్పుడైతే మేము వాక్యం మీద ఆధారపడి దాని మీద మేము నిలబడగలిగామో దేవుడు మేము ఊహించని రీతిలో మమ్మల్ని ఆశీర్వదించాడండి. అంటే ఈ సంఘానికి వస్తే ఫైనాన్షియల్గా ఫిట్ అవుతామని కాదు, కానీ వాక్యానుసారం నడుచుకుంటే ఆశీర్వదించబడతామని మేము నేర్చుకున్నాము. దేవుడు మేము ఊహించిన రీతిలో మాకు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడండి. ఆ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదించాడు. ఇతరులకి సహాయం చేసే విధంగా కూడా నేను ఎప్పుడు ఒకరి దగ్గర చేచార్చేదాన్ని. దేవుడు నేను ఊహించలేదండి నేను వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాను అని. దేవుడు నన్ను ఈ సంవత్సరం పాటులో ఎంత మార్పులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవుడు రాజాన్నని నా కుటుంబం కొరకు ఇక్కడ నిలబెట్టాడని మేము ఎంతో విశ్వసిస్తున్నామండి. ఇలానే ప్రతి కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయండి. ఆయనలో దేవుని ఆత్మ మెండుగా ఉంది, అభిషేకించబడిన వ్యక్తి అండి. ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడ కొన్ని 10 ఫ్యామిలీస్ దాకా బలంగా సంవత్సరం నుంచి వస్తున్నారు. ప్రతి కుటుంబంలో మేము వాళ్ళ కుటుంబాల్లో మార్పుల్ని చూస్తున్నాము, ఎంతో ఆశీర్వదించబడుతున్నాము. స్త్రీలుగా యవ్వనస్తులు సమస్తము దేవుని నామానికి మహిమకరంగా ఇక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇలానే ముందు ఇలానే మేము ఆశీర్వదించబడుతూ ఉండాలని ఆ దేవుని మేము కొనియాడుతూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.